హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో వేడివేడి అన్నంతో ముల్లంగి చట్నీ మరియు వేడివేడి నెయ్యి వేసుకొని కలుపుతూ తింటే ఉంటుంది చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగైతే ఈ రెసిపీ చేసేది ఎలా అని ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? ముల్లంగి చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. 2 ముల్లంగి మీడియం సైజు, 10 గుంటూరు మిరపకాయలు, 1 తెల్లుల్లి, 3 ఉల్లిపాయలు, చింతపండు కొంచెం, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1.5 టేబుల్ స్పూన్, వేరుశనగ గింజలు 2 టేబుల్ స్పూన్, కాశ్మీర్ చిల్లీ అంటాం కదా, అంటే కర్ణాటకలో బ్యాడ్గా మెంచినకాయ అంటారు, ఒక 2 తీసుకున్నాను, జస్ట్ కలర్ కోసం అంతేని. కల్లుప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కటింగ్ టైం. ఉల్లిపాయ ముక్కలు సన్నం కాకుండా ఈ సైజు ఉంటే చాలు. మిరపకాయలు తుంచి వేసుకుంటే మనం దంచేటప్పుడు వేగం నలిగిపోతుంది, ఓకేనా. ఇక్కడ నేను తెల్లుల్లి వచ్చి కట్ చేస్తే ఒకటి తూర్పుకు జంప్ చేస్తే ఇంకొకటి నేనేం తక్కువ అని పడమటకి జంప్ చేసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగ గింజలు వేసుకొని దోరగా వేపుకోవాలండి. తర్వాత జీలకర్ర ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి, ఓకేనా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తుంచుకున్న మిరపకాయలు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. మిరపకాయలు మాత్రం మాడకుండా చూసుకోండి. ఇప్పుడు తెల్లుల్లి వేసి ఒక 2 సార్లు అటు ఇటు కలిపి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని, ఈ సైజు ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు అనేది. ఈ సైజు ఉంటే మనం మాడకుండా ఉంటుంది, చిన్న ముక్కలు వేస్తే మాడిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలను వేసేద్దాం. వేసి ఇది కూడా ఒక 5 నిమిషాలు కలపాలండి. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసి మనం ముల్లంగి అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, చూస్తున్నారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో నేను నువ్వులు ఎందుకు వేస్తున్నానంటే నువ్వులు వచ్చి వేగం మాడిపోతుంది, సో దానికోసమని నేను లాస్ట్లో వేసాను. ఇప్పుడు నేను ఉసిరికాయంత చింతపండు నానబెట్టి పెట్టిందును, అది ఇప్పుడు వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం రోటి పచ్చడి అన్ని తర్వాత రోట్లో వేసి దంచితేనే బాగుంటుంది, మిక్సీలో వేసి రుబ్బితే మనకి ఆ టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం రోటి పచ్చడి దంచుకుందామా. ఈ రోటి వచ్చి చిన్నది కాబట్టి నేను 2 సార్లు వేసి దంచుకున్నాను. దంచుతున్నప్పుడు మనకి ఎలాంటి స్మెల్ వస్తుందంటే, నువ్వులు వేరుశనగపప్పు వేసి దంచుతాం కదా, తినండి అని అప్పుడే స్టార్ట్ చేస్తుంది అనమాట. మనం తినాలా అనిపిస్తుంటుంది. చూడండి, ఎప్పుడు కూడా మనం రోటి పచ్చడి చేసినప్పుడు పలుకుగానే ఉంటేనే బాగుంటుంది, నైస్గా ఎప్పుడు కూడా పేస్ట్గా రుబ్బుకోకూడదు. రోటి పచ్చడి అనేది దీనికి అర్థం ఏంటంటే కొంచెం పలుకు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దంచడం అయిపోయిందండి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు పోపుకి ఆవాలు, మినపగుడ్లు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసిన తర్వాత ఈ పచ్చడిలో వేయబోతున్నాము. సో అలాగైతే ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపట సౌండ్ రానిద్దాం. ఇప్పుడు ఆవాలు చిటపట అయిన తర్వాత మినపగుడ్లు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లోన వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ అయితే మిరపకాయలు మాడిపోద్ది కాబట్టి లో ఫ్లేమ్, ఓకేనా. చూడండి, మిరపకాయలు మాడకూడదు, ఎప్పుడు కూడా ఇలా ఎర్రగా ఉండాలి. ఇప్పుడు మన పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీలో కలిపేద్దాం.
ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మీకు ఇప్పుడు ఆయిల్ ఎక్కువలాగా ఉంటుంది, కాకపోతే నేను ఒక్క చుక్క కూడా నీరు వేయకుండా మనం పచ్చడి దంచాం కదా, ఇలా ఆయిల్ వేసి మనం బాగా కలిపినామంటే మనకి 1 వీక్ అనేది పచ్చడి నిల్వ ఉంటుంది. పచ్చడి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మాకు నోరు ఊరిపోతుందండి ఇలా చూసేటప్పుడు. చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చింది. సో దానికోసమని వేడి వేడి రైస్ వేసుకోవాలని పొగలు అలా అలా కక్కుతుండాలి. అందులో మనం పచ్చడి 1 స్పూన్ తీసుకొని ఆ పచ్చడి పైన నెయ్యి వేసి కలుపుతూ తింటూ ఉంటుంది. చూడండి, మీరు పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చిన బాక్స్ ఖాళీ అవుతుంటుంది. మీరు తిన్నక్కడ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలాగ చేసి తింటారనుకుంటున్నాను. సూపర్గా ఉన్నదండి కాంబినేషన్ అనేది, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.